అందరికీ నమస్కారం. నేను మీ నేత్రని. వెల్కమ్ టు మై ఛానల్. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్న లేపాక్షి వైభవం గురించి తెలుసుకుందాం రండి. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి ఉంది. ఇది ఒక చారిత్రక ప్రదేశం. ఇది హిందూపురం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. 16వ శతాబ్దంలో అచ్యుతరాయల కోశాధికారి విరూపన్న వీరన్న ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ నేను చూపిస్తున్న వినాయకుడిని మొట్టమొదటిగా చెక్కారని స్థల పురాణం చెప్తోంది. లేపాక్షి ఆలయంలో వెలసిన మూల విరాట్టు వీరభద్రుడు. శివకేశవులకు భేదం లేదని చెబుతూ శివకేశవులను ఎదురుగా ప్రతిష్ఠించారు. ఇదే ఆలయంలో స్తంభంపై దుర్గాదేవి విగ్రహం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహమే దుర్గాదేవి అమ్మవారి విగ్రహం. 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలకు ఆనుకొని ఉండదు, కానీ చివరిలో కొంచెం మాత్రం నేలకు ఆనుకొని ఉంటుందని చెప్తారు. స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలి, అలా దీనిని ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికి ఇదే ఆధారమని చెప్పారు. ఇవి అక్కడున్న చిత్రకళ. మనం ఎటువైపు నుంచి చూసినా కూడా మన వైపే చూస్తున్నట్టు ఆ చిత్రాలు రూపొందించారు. అక్కడ ఉన్న శిల్పకళ చాలా బాగుంటుంది. చూస్తుంటే ఎలా చెక్కారబ్బా ఇవన్నీ కూడాను అని మనకే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. అలాంటి శిల్పకళ, చిత్రకళ మన లేపాక్షి దేవాలయంలో ఉంది. ఆలయంలో రామాయణం, మహాభారతం, శివపురాణం, శివపార్వతుల కళ్యాణం, దశావతారాలు మొదలైన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ఫ్రెస్కో చిత్రాలు అని అంటారు. ఇక్కడ ఉన్న నాగలింగం భోజనం లేట్ అవుతుందని తెలుసుకున్న శిల్పకారులు ఖాళీగా ఉండకూడదని భోజనం తయారయ్యే సమయంలోనే ఈ నాగలింగాన్ని చెక్కారట. ఎంతో అద్భుతమైన ఈ నాగలింగం ఎదురుగా 200 మీటర్ల ఎదురుగా ఉన్న నందిని కనిపిస్తుంది. రాజుగారి ఆజ్ఞతో విరూపన్న తన కళ్ళను గోడలపై విసిరాడని, ఆ ఎర్రటి మచ్చలు ఇప్పటికీ ఉన్నాయని, ఆ గుర్తులుగా వీటిని ఇక్కడ కనిపిస్తున్న ఎర్రటి చారల్ని చెప్తారు. విరూపన్న రాజు అనుమతి లేకుండానే ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడని, అందుకు శిక్షగా అలా కళ్ళు తనను తానే పీకి గోడ కొట్టాడని కూడా స్థల పురాణం చెప్తుంది. అలా లోప అక్షి అంటే కళ్ళు లేని అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని కూడా చెప్తారు. ఇక్కడ కనిపిస్తున్నదే అసంపూర్ణ కళ్యాణ మండపం. ఆలయ నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విషయాన్ని విరూపన్న వ్యతిరేకులు చేరవేశారు. అంతటితో విరూపన్నకు శిక్ష పడింది. ఆలయ నిర్మాణం ఆగిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న పాదాన్ని సీతాదేవి లేదా హనుమంతుని పాదం అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా నీటి ఊట అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఇది అద్భుతమైన రహస్యమైన అంశం. నీటిని తుడిచివేయడానికి ప్రయత్నించినా అది తిరిగి ఊరుతూ ఉంటుంది. ఇక్కడ శివలింగం అనేది ఉందన్నమాట. చాలా బాగుంటుంది. సీతమ్మవారి పాదం పక్కనే ఒక వాకిలి ఉంటుంది. ఆ వాకిల్లో నుంచి వస్తే శివలింగం మనకు కనిపిస్తుంది అన్నమాట. లేపాక్షిలో వీరభద్ర దేవాలయంకు 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడిన నంది విగ్రహం అనేది ఉంది. దీని పొడవు 8.1 మీటర్ పొడవు ఉంది. 4.5 మీటర్ల ఎత్తు ఉంది. రెక్కించిన చెవులతో లేచి ఉరకబోవడానికి కాళ్ళను సరిచేసుకుంటున్న భంగిమతో ఉంటుంది. అడవి బాపిరాజు రాసిన లేపాక్షి బసవయ్య లేచి రావయ్య, కైలాస శిఖరిలా కదిలి రావయ్య చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నంది చూడ్డానికి చాలా బాగుంటుంది. రావణుడితో పోరాడి కింద పడిన పక్షిరాజు జటాయువును శ్రీరాముడు లేవమని చెప్పాడని, అప్పుడే ఆ పక్షిని లే పక్షి అంటే తెలుగులో లేవమ్మ పక్షి అని అనగా అప్పుడు ఆ పేరు లేపాక్షికి ఆ పేరు వచ్చిందని అక్కడి వారు చెప్తారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.